పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చదువుదాం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడియుండుడి. మీరందరూ ఎదురువాణి చేతుల దేన మనసుని వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనిలో కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయం మందు మిమ్మల్ని హెచ్చించినట్టు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనసుకుని అయ్యుండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనం ఇంటిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమె సర్వోన్నత ఆమెకు స్తోత్రమైన ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతున్నాం. మీరు మాతో ఉండి నడిపించండి. పాటల్లో, వాక్యంలో, వాయిద్యాల్లో, సాక్ష్యాల్లో సహాయం చేసిన దేవుడు, ఇప్పుడు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మా సంఘ బిడ్డలకు వినగలే చెవులు, గ్రహించగలిగే మనసు మా బిడ్డలందరికీ మీరే అనుగ్రహించి నడిపించి మేలు చేయమని యేసు నామంలో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న అంశం ఏంటంటే చింతించవద్దు అనే అంశం గురించి మనం నేర్చుకోబోతున్నాము. ప్రియా దేవుని బిడ్డలారా, చింత అనే మాటకు అర్థం ఏంటంటే ఆందోళన లేక భారం. చాలామంది చాలా విషయాల కొరకు చింతిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుని బిడ్డలారా, వాక్యంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, దేవుని బిడ్డలారా, ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయండి అన్నాడు. దేవుడు తగిన సమయమందు మళ్ళీ హెచ్చించాలి అంటే ఆయన బలిష్టమైన చేతి కింద మనం దీనత్వం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం దీనత్వం కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని గూర్చి చింతిస్తాడంట. మనల్ని గూర్చి దేవుడు ఆలోచిస్తాడంట, చింతిస్తాడంట. ప్రియా దేవుని బిడ్డలారా, మనల్ని గూర్చి ఆలోచించేవారు ఎవరు ఈ లోకంలో ఉండకపోవచ్చు, కానీ మన దేవుడు మనల్ని గురించి చింతిస్తున్నాడట. ఎప్పుడు చింతిస్తాడంటే, మన గురించి ఎప్పుడు ఆలోచిస్తాడంటే దేవుడు, మనము ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసు కలిగి ఉన్నప్పుడు ప్రభు మనల్ని గురించి ఆలోచిస్తాడు, మనల్ని గురించి చింతిస్తాడు. కాబట్టి ఇక్కడ వాక్యంలో ఏం చెప్తుందంటే, దేనిని గురించి మీరు చింతించకండి, ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయండి. దేవుడు మనల్ని గురించి చింతిస్తున్నాడు కాబట్టి మన చింత యావత్తు కూడా దేవుడి మీదే మనం వేయాలని చెప్పేసి ప్రభు పేట నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుడు మనల్ని గురించి ఆలోచించాలంటే, దేవుడు మనల్ని గురించి చింతించాలంటే, దేవుడు మనల్ని గురించి జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంటే ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి దీనత్వం కలిగి ఉండాలని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం కొన్ని విషయాల గురించి చింతిస్తామంట. దేని గురించి చింతిస్తున్నాం? మనం గురించి దేవుడు చింతిస్తున్నాడు, మన గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు. కానీ మనం ఎందుకు చింతించాలి? మన చింత యావత్తును మనం ఏం చేయాలి? ఆయన మీద వేయాలని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. చూద్దాం, మొదటి విషయాన్ని చూద్దాం. బైబిల్ లేఖనం ఉండే మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. అందువల్ల నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకూడే. దేవుడు ఏం తెలియజేస్తున్నాడు? మీ చింత యావత్తు నా మీద వేయండి, నేను మిమ్మల్ని గురించి చింతిస్తున్నాను, మీరు ఎందుకు చింతిస్తారు? ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణాలను గూర్చి, ఏమి ధరించుకుందామో అని మీ దేహంను గూర్చి మీరు చింతిస్తున్నారు. చింతించకండి. ఆకాశ పక్షులు చూడండి, అవి ఎత్తవు, కోయవు, వాటికి గరిసి లేదు, కానీ దేవుడు వాటిని పోషిస్తున్నాడు. వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అంటున్నాడు. ఏంటి, పక్షులు పోషిస్తున్న దేవుడు, మరి వాటికంటే మనం శ్రేష్ఠులు కదా, మరి మనల్ని పోషిస్తాడు. మరి ఎందుకు చింతిస్తున్నాం? దేనికోసం చింతిస్తున్నామంట? ఏమి తినాలి, ఏమి త్రాగాలి అని చెప్పేసి మన ప్రాణాల గురించి మనం చింతిస్తున్నామంట. ఏమి ధరించుకోవాలి అని మన దేహంను గురించి మనం చింతిస్తూ ఉంటాం. చాలామంది అలాగే చింతిస్తారు. బట్టలు లేవని, ఆహారం లేదని, వస్త్రాలు లేవని, ఇల్లు లేదని, ఉండడానికి
నివాసం లేదని అలా చింతిస్తూ ఉంటారు. చింతించడం వలన నువ్వు తెచ్చుకోగలవు అవి. చింతించడం వలన, లేకపోతే ఏడవడం వలన, దుఃఖించడం వలన, కన్నీరు కార్చడం వలన మనం తెచ్చుకోగలమా అంటే తెచ్చుకోలేము. మరి ఏం చేయాలి? మీ చింత యావత్తు ఆయన మీద వేసి ఆయనకు మొర్ర పెడితే, ఆయనకు ప్రార్థన చేస్తే, అంత మాత్రమే కాకుండా ఆయన బలిష్టమైన చేతుల కింద దీనత్వం కలిగి ఆయనకు చెప్తే, నీ విషయాలన్నీ కూడా మొర్ర పెడితే ఖచ్చితంగా ఆ చింతలన్నింటినీ దేవుడు ఏం చేస్తాడంటే తొలగిస్తాడు. ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏం కట్టుకోవాలి అని మీరు చింతించగలరు. ఇవన్నీ మీకు ఇవ్వాలని దేవునికి తెలుసు. మీరు చింతించడం వలన ఏమీ తెచ్చుకోలేవు. మత్తయి సువార్త 6:27 మీలో నెవడు చింతించడం వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకోగలడు. మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకోగలడు. మీరు చింతించడం వలన ఆహారం తెచ్చుకోగలవా? చింతించడం వలన పానము తెచ్చుకోగలవా? చింతించడం వలన వస్త్రాలని తెచ్చుకోగలవా? అంటే చింతించడం వలన ప్రయోజనం లేదు. కానీ మీరు మీకోసం నేను ఆలోచిస్తున్నాను, మీకోసం నేను చింతిస్తున్నాను కనుక మీ చింత యావత్తును నా మీద వేయండి అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాను. ఏమి తినాలి, ఏమి త్రాగాలి అని మీ ప్రాణమును గూర్చేయను, ఏమి ధరించుకోవాలి అని మీ వస్త్రములు గూర్చేయని మీరు చింతించకండి. ఆకాశ పక్షులతో అవే విత్తము కోయవు, గరిచలేదు, అయిన వాటిని పోషిస్తున్నారు. వాటికంటే మీరు శ్రేష్ఠుల కారని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, పక్షుల కంటే మన శ్రేష్ఠులు కాబట్టి మన చింత యావత్తును ఆయన మీద వేయాలని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరొక చోట రాయబడిన మాట చదువు. లూకాసు శుభవార్త 12:25 కూడా ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఆ మాటను మనం చదువుకుందాం. మరియు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరడు ఎక్కువ చేసుకోనగలడు. మత్తయి సువార్తలో రాయబడిన మాట ఇక్కడ లోకభక్తుడు కూడా చెప్తున్నాడు. మీలో ఎవరు చింతించడం వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకోగలడు. ఏమైనా చేసుకోగలమా? లేకపోతే చింతించడం వలన ఆ కష్టాలు తీరిపోతాయా? దుఃఖించడం వలన మన బాధలు వెళ్ళిపోతాయా? వెళ్ళిపో. కానీ మరి ఏం చేయాలంటే దేవుని యొక్క బలిష్టమైన చేతి కిందకి వచ్చి మనం మొర్ర పెడితే, ప్రార్థన చేస్తే, మన సమస్యలను, మన చింతను దేవునితో తెలియజేసినప్పుడు, మా చింత యావత్తు ఆయన మీద వేయండి అని చెప్తున్నాడు. కాబట్టి మన చింత యావత్తు ఆయనకు అప్పగిస్తే ఖచ్చితంగా ఆ చింతలన్నింటినీ దేవుడు ఏం చేస్తాడంటే తొలగిస్తాడు, సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడని ఈ దేవుని యొక్క లేఖను మనం చూస్తూ ఉన్నాం. మత్తయి శుభవార్త 6:34 కూడా చదువుదాం. రేపటిని గూర్చి మీరు చింతించకండి, రేపటి దినము దాని సంగతుల గూర్చి చింతించును, ఏనాటికీడు ఆనాటికే చాలు. రేపటిని గురించి మీరు ఏం చేయొద్దు, చింతించొద్దు అని మాట్లాడుచున్నాడు. మనం ఈరోజు దాంతో సరిపెట్టుకోం, కానీ రేపటి గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం, రేపటిని గురించి మనం చింతిస్తూ ఉంటాం. భక్తుడైన మత్తయి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఏమి చెప్తారు? రేపటిని గూర్చి మీరు చింతించకండి. ఏమన్నాడు? ఏనాటికీడు ఆనాటికే చాలును అని చెప్తూ మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం అలాగ ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఉన్నారు. దానియేలు గ్రంథంలోకి వెళ్తే ఆ బబులోను దేశం పరిపాలిస్తున్న రాజుగారు ఏం చేయించారంటే దేశానికి అందరికీ చాటింపు వేయించారు. ఏంటి ఆ చాటింపు అంటే, దురాయని మైదానంలో ఒక బంగారు ప్రతిమ ఒకటి నిలబెట్టించి దానికి అందరూ వచ్చి సకల వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు అందరూ వచ్చి ఆ బొమ్మకి ఏం చేయాలంటే సాగిలి పడాలి. ఎవరైతే ఆ బొమ్మకు సాగిలి పడరో వారిని తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో పడేస్తామని చెప్పేసి ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. ఏంటి? ఎవరైతే ఆ బొమ్మకు ప్రతిమకు సాగిలి పడరో వారిని తీసుకొని వెళ్ళి ఎక్కడేస్తున్నారో అగ్నిగుండంలో పడేస్తున్నారు. మరి వీళ్ళు రేపటిని గురించి ఆలోచించేవారు అయితే, మేము ఆ బొమ్మకి సాగిలి పడకూడదు, వాళ్ళు సాగిలి పడితే నిత్యరాజ్యాన్ని మేము కోల్పోతాం. ఒకవేళ సాగిలి పడకపోతే అగ్నిగుండంలో పడేస్తారు. రేపటిని గురించి ఇలా ఆలోచించి ఉంటే దేవుని బిడ్డలారా వెళ్ళి ఆ బొమ్మకి సాగిలి పడేవారు. ఎందుకంటే రేపు ఈ రోజుకి ఏదో చిన్న అబద్ధం ఆడేస్తే, లేకపోతే ఆ రాజుగారి మాట అనేసి ఆ బొమ్మకి సాగిలి పడితే మనం ఏమైపోతాం? బ్రతికిపోతాం అని ఆలోచన చేస్తే వారు నిత్య నరకానికి వెళ్ళిపోయేవారు. కానీ వీరు ఎలాగ ఆలోచన చేయలేదు.
అందరూ వచ్చి, ఆ దేశంలో ఉన్నవారు అందరూ వచ్చి రాజుగారు నిలబెట్టించిన బంగారు ప్రతిమకి సాగిలపడుతూ ఉంటే, ఈ షడ్రకు మేసుగా అబేద్నెగోలు అన్న వాళ్ళు ప్రియాదేవుని బిడ్డలారా ఆ బొమ్మకు మాత్రం సాగిలు పడలేదంటే వాళ్ళు రేపటిని గురించి ఆలోచించట్లేదు. వీళ్ళు అంటే బ్రతికేస్తే ఒక అబద్ధం ఆడితే బ్రతికేస్తామని ఆలోచన చేయట్లేదు. నిత్యరాజ్యం కొరకు వారు ఆలోచన చేస్తారు. అందుకే రాజుగారు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు సాగిలు పట్టలేదు. ఎవరికి భయపడుతున్నారు వీళ్ళు? సృష్టికర్త అయిన దేవునికి భయపడుతున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా వాళ్ళు బొమ్మకు సాగిలు పడలేదని రాజుగారికి తెలిసిన తర్వాత వారిని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడేయడం జరిగింది. అగ్నిగుండాన్ని రెట్టింపు చేయడం కూడా జరిగిందండి. 7 అంతలు రెట్టింపు చేస్తారు. అయితే దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు వదిలేశాడండి? విడిచిపెట్టడం. వాళ్ళు అంటారు ఈ విషయం తెలిసిన తర్వాత షడ్రకు మేషకు అబేద్నెగోలు తీసుకొని వస్తే మీరు ఎందుకు సాగిలి పట్టలేదు ఆ బొమ్మకని, ఆ ప్రతిమకని రాజుగారు అడిగితే వాళ్ళు చెప్తున్నారు, మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో ఉండి తప్పించి రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా రాజాని నిలబెట్టించిన ప్రతిమ మాత్రం మేము ఏం చేయము, సాగిలిపడం అంటారు. మనం ఏం చేస్తుంటామంటే, మీరు దేవుని మందిరానికి వెళ్తే లేకపోతే ప్రార్థనకి వెళ్తే మీ కోట కార్డు తీసేస్తామన్నారు అనుకోండి, లేకపోతే ఆధార్ కార్డు తీసేస్తామన్నారు అనుకోండి, లేకపోతే ఊరు నుంచి వెలివేస్తామన్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం? భయపడిపోతాం, అబద్ధాలు ఆడేస్తాం. ఎందు గురించి? రేపటిని గురించి మనము ఆలోచించి రేపటిని గురించి మనం చింతిస్తూ ఉంటాము. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, రేపటిని గురించి మీరు చింతించకండి అన్నాడు. ఏనాటికీడు ఆనాటికే చాలు అంటున్నాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలు ఆ ప్రతిమకి సాగిలు పడలేదు. అయితే వారి సమాధానం, మేము సేవిస్తున్న దేవుడు ఈ మండుచున్న వేడిమి గల అగ్ని గుండములను తప్పించి రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా మా దేవుడు ఈ బొమ్మకు మాత్రం, ఈ ప్రతిమకు మాత్రమేమో సాగిలి పడమంటే, ఇప్పుడు అగ్నిగుండాన్ని 7 అంతలు తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడేశారండి. రెట్టింపు చేశారు ఇప్పుడు అగ్నిగుండాన్ని. అయితే ప్రియాదేవుని బిడ్డలారా అగ్నిగుండంలో పడవేయబడిన తర్వాత షడ్రకు మేషకు అబేద్నెగోలతో రక్షకుడైన యేసుక్రీస్తు కూడా చేరడం జరిగింది. అగ్నిగుండంలోకి వెళ్ళి దేవుడు ఏం చేసినట్టండి, రక్షించాడు. తన భక్తుల ప్రాణాన్ని దేవుడు కాపాడుతాడు కాబట్టి తన భక్తుల కొరకు ఆయన అగ్నిగుండంలోనికి వెళ్ళాడంట. ఇప్పుడు వీరు వెళ్ళి చూసినప్పుడు, రాజా మనం 3 వేసాము కానీ 4 కనబడుతున్నారు. అగ్నిగుండంలో ఎంతమంది వేశారు? 3 పడేశారు. వీళ్ళు తీసుకుని వెళ్ళి ఎవరిని? షడ్రకు మేషకు అబేద్నెగోలు తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేశారు. కానీ ఇప్పుడు ఎంతమంది కనబడుతున్నారు అగ్నిగుండంలో? 4 కనబడుతున్నారు. 4వ వాడి రూపం ఎలా ఉందంట? దేవతల రూపం పోలే ఉందని మాట్లాడుతున్నారు. అంటే 4వ వాడై ఉండి దేవుడు అగ్నిగుండంలోనికి వెళ్ళి వారిని ఏం చేశాడంటే కాపాడ్డాడంట, రక్షించాడంట. మరి ఎందుకు నువ్వు చింతిస్తున్నావు? నీ చింత యావత్తు నా మీద వేయండి అని ఆయనే కదా చెప్తున్నాడు. కాబట్టి ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి తెచ్చుకోవాలి మీరు చింతించకండి. రేపటిని గురించి వీళ్ళు చింతించి ఉంటే, షడ్రకు మేషకు అబేద్నెగోలు రేపటి గురించి ఆలోచించి ఉంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళేవారో తెలుసండి? నిత్య నరకానికి వెళ్ళిపోయేవారు. రేపటిని గురించి ఆలోచించకుండా ప్రభు కోసం నిలబడ్డారు కాబట్టే వీళ్ళు నిత్యరాజ్యంలో ఉన్నారని ప్రభు పేట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మనము షడ్రకు మేషకు అబేద్నెగోల వలె చింతపడకుండా ధైర్యంగా ఉందాము. మనం కలిగిన దేవుని బట్టి అతిశయపడదాం. ఒక మాట మీకు చూపిస్తాను. 20వ కీర్తన 7వ వచనంలో ఈ విధంగా రాయబడింది, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. ఎందుకు చింతిస్తారు? నువ్వు నమ్ముకున్న దేవుని బట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి. ఇక్కడ అదే అంటాడు, కొందరు గుర్రాలను బట్టి లేకపోతే కొందరు రథాలను బట్టి అతిశయపడతారు, కానీ మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి మనం ఏం చేయాలండి? అతిశయపడాలి, ధైర్యంగా ఉండాలి. ఈ షడ్రకు మేషకు అబేద్నెగోలు కూడా మేము సేవిస్తున్న దేవుడు ఈ మండుచున్న వేడిమి గల అగ్నిగుండం నుండి తప్పించి రక్షించడానికి సమర్థుడు అని చెప్పేసి ధైర్యంగా ఉన్నారు. కాబట్టి
దేవుడు వెళ్ళి అగ్నిగుండంలోనికి వెళ్ళి వారిని రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను చెప్పేది ఏంటంటే, ఏమి తినాలో, ఏమి త్రాగాలో, ఏమి ధరించుకోవాలో చింతించకండి అని మొదటి పాయింట్గా మాట్లాడారు. రెండోది, రేపటిని గురించి మీరు చింతించకండి, ఏ నాటి కీడు ఆనాటికే చాలును అని చెప్తూ మాట్లాడుతూ ఉన్నాడు. మనం చింతించొద్దు, కానీ మనం కలిగిన దేవుని బట్టి అతిశయపడదాము, మనం కలిగిన దేవుని బట్టి ధైర్యంగా ఉందాం. ఇంకొక విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనాన్ని కూడా చదువుదాం. ఒకని హృదయంలోని విచారము దాన్ని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. విచారము అంటే చింతే. ఒకరి హృదయంలోని చింత అతన్ని ఏం చేస్తుంది? కృంగి చేస్తుంది. మన చింతపడడం వల్ల అదే అంటాడు, మూరడు ఎక్కువేమీ చేసుకోలేమన్నాడు. ఇంకా ఏమవుతాం? ఇంకా మనం కృంగిపోతాం. అదే ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది, ఒకని హృదయంలోని విచారము దాన్ని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. మనము హృదయంలో విచారం వలన, హృదయంలో చింతించడం వలన దేవుని బిడ్డలారా, ఆ చింత మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని కృంగదీస్తుందండి. ఏం చేస్తుంది? మనం చింతిస్తాం, మనం ఏడుస్తాం, మనం బాధపడతాం. ఆ విషయాలు ప్రభువారికి చెప్పం, లేకపోతే మనం కలిగిన దేవుని బట్టి ధైర్యం, ఎట్టి పరిస్థితిలో ధైర్యం తెచ్చుకోం, కానీ మనం ఏం చేస్తామంటే కృంగిపోతూ ఉంటామంట. అందుకంటాడు, ఒకరిని హృదయంలోని విచారము దాన్ని ఏం చేస్తుందో తెలుసండి? ఒక హృదయంలోని విచారం అనగా చింత, ఒక హృదయంలోని చింత లేక విచారము ఆ వ్యక్తినే కృంగి చేస్తుంది. కాబట్టి మీరు చింతించడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు, మీ చింత యావత్తును ఆయన మీదే వేయండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నాడండి? మీ చింత యావత్తు నా మీద వేయండి, మీ గురించి నేను చింతిస్తున్నాను, మీ చింత యావత్తు నా మీద వేయండి అని దేవుడు మాట్లాడుచున్నాడు. మీ చింత యావత్తును, మన చింత యావత్తును ప్రభువు మీద వేద్దాము, మన చింతలు ప్రభుతో చెప్పుకుందాము. ఆ చింతలను దేవుడే తొలగిస్తాడు. నువ్వు చింతపడడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు, నీ విచారపడడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు, కానీ ఆ చింత దేవునితో చెప్తే, ఆ చింత దేవుని మీద వేస్తే ఆ విచారాన్ని దేవుడు ఏం చేస్తాడంట? తొలగిస్తాడు. ఒకవేళ ఆ చింత నీలోనే పెట్టుకొని నీకు నీవుగా ఏమవుతావంటే కృంగిపోతామని చెప్పేసి దేవుడు మాట్లాడచ్చు. ఒక మాటను కూడా చదువుదాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. దేనిని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. చక్కని మాట పౌలు గారు చెప్తున్నారు, ఫిలిప్పీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. దేనిని గూర్చి మీరు చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు, మీ చింత దేవునికి తెలియజేయండి అంటున్నారు. ఏమంటాడంటే, దేనిని గూర్చి కూడా మీరు చింతపడకండి, దేని గూర్చి కూడా మీరు చింతించొద్దు అంటున్నాడు. కానీ ప్రతి విషయంలోనూ కూడా ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలని ప్రభువుకి తెలియజేయాలి. అంటే మన చింత దేవునికి తెలియజేయాలి. తెలియజేయకముందే, మన చింత తెలియజేయకముందే ఆయనకు తెలుసంట, మీ కొరకు నేను చింతించుచున్నాను అన్నాడు, మీ కొరకు నేను ఆలోచన చేస్తున్నాను అంటున్నాడు యేసయ్య. కానీ మీరెందుకు చింతపడుతున్నారు? మీ గురించి చింతించేవాడు యేసయ్య ఉన్నాడు. మరి మనం ఎందుకు చింతపడాలి? మనం ఎందుకు ఆలోచన చేయాలి? మనం ఎందుకు విచారపడాలి అంటే, ప్రభు నామాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి, కానీ విచారపడవలసిన పనేమీ లేదు. మనం కలిగి ఉన్న దేవుని బట్టి ఏం చేయాలంటే, మనం కలిగి ఉన్న దేవుని బట్టి మనము అతిశయపడాలి, మనం కలిగి ఉన్న దేవుని బట్టి సంతోషించాలి. ఎందుకంటే ఆయన కష్టాల నుండి, ఇబ్బందుల నుండి, శ్రమల నుండి తప్పించేవాడు. కాబట్టి చింత యావత్తును కూడా నా మీద వేయని చెప్తున్న దేవుడు ఏమంటాడంటే, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు 6వ వచనంలో, దేనిని గురించి, దేనిని, అది చిన్నదైనా పెద్దదైనా దేని గురించి కూడా మనం ఏం చేయకూడదు అంటే చింతపడకూడదు అంట. దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత, ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు, మీ సమస్యలు, మీ చింతలు ప్రభువుకి తెలియజేయండి అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. మనమే చింతించడం వల్ల ప్రయోజనం లేదు. కాబట్టి
మనం చింతించబడదు. దేని గురించి కూడా, దేని విషయంలో కూడా చింతించొద్దు అన్నాడు. మరి ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వంగా ఆ విన్నపములను, ఆ చింతను, ఆ సమస్యలను ప్రభువైన దేవునికి మనం ఏం చేయాలంటే తెలియజేయాలని చెప్పేసి దేవుడు మాట్లాడుచు ఉన్న అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 32 నుంచి 34 వచనాలు చదువుదాం. మీరు చింతలేని వారై ఉండవలనని కోరుచున్నాను. ఏమంటున్నాడు? మీరు చింతలేని వారై ఉండవలనని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. పెండ్లి కానివాడు ప్రభువుని ఎలాగ సంతోష పెట్టగలని ప్రభు విషయమై కార్యములను గూర్చి చింతించుచున్నాడంట. పెండ్లి కానివాడు ప్రభువుని ఎలాగ సంతోష పెట్టగలని ప్రభు విషయమైన కార్యములు గూర్చి చింతించుచున్నాడు. పెండ్లి కానివాడంట ప్రభువుని ఎలాగ సంతోష పెట్టాలి అని చెప్పేసి ప్రభు కార్యములు గూర్చి ఆలోచిస్తాడంటండి. మరి పెండ్లి అయినవాడు తన భార్యని ఎలా సంతోష పెట్టాలని ఆలోచిస్తాడంట. మీరు చింత లేని వారై ఉండవాలని నేను కోరుకొనిచున్నాను అని చెప్తూ ఏమంటాడంటే, పెండ్లి కానివాడు ప్రభువుని ఎలాగ సంతోష పెట్టాలి అని ప్రభు కార్యములు గూర్చి ఏం చేస్తాడంటే ఆలోచిస్తాడు, చింతిస్తాడు. ప్రభు కార్యాలు ఎలా చేయాలి. మరి పెండ్లి అయినవాడంట తన భార్యని ఎలాగ సంతోష పెట్టాలి అని చెప్పేసి లోక విషయమైన వాటిని గూర్చి చింతిస్తాడు. లోక విషయమైన వాటి మీద నా భార్యని ఎలా సంతోషపెట్టాలి. ఇప్పుడు నేను ఉద్యోగం డ్యూటీ నుండి వెళ్తున్నాను, మల్లెపూలు పట్టుకెళ్ళాలా, లేకపోతే పకోడీ పట్టుకెళ్ళాలా, నా భార్యకి ఏది ఇష్టం, ఇలాగా ఈ పెండ్లి అయిన వాడు వీటిని గురించి ఆలోచిస్తాడు. కానీ పెండ్లి కానివాడైతే ప్రభు కార్యములు గూర్చి చింతిస్తాడంటండి. అందుకే అపోస్తలుడైన పౌలు అని ఉంటాడు, పెండ్లి చేసుకోకపోవడమే మంచిదని. ఎందుకు పెండ్లి చేసుకోకపోవడం మంచిదని? పెండ్లి కానివాడంట ఆ ప్రభు విషయాలను గురించి, ప్రభు కార్యాలను గురించి ఆలోచిస్తాడు. ప్రభుని ఎలాగ సంతోష పెట్టాలా అని ప్రభు కార్యం గురించి ఆలోచిస్తాడు. కానీ పెండ్లి అయినోడంట తన భార్యని ఎలా సంతోషపెట్టాలి, తన పిల్లల్ని ఎలాగ సంతోషపెట్టాలి, తన కుటుంబాన్ని ఎలా సంతోషపెట్టాలని ఆలోచిస్తాడంట. ఇంకా మన కిందకి చూస్తే దేవుని బిడ్డలారా, అటువలనే పెండ్లి కాని స్త్రీ కూడా, పెండ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రరాండయుటకు ప్రభు విషయమైన కార్యములు గూర్చి చింతించుదురు. కానీ పెండ్లి కాని స్త్రీ కూడా ప్రభు కార్యాలను గూర్చి చింతిస్తుందంట. పెండ్లి కాని స్త్రీ కన్యకయు తమ శరీరమందును ఆత్మయందును పవిత్రాలయుటకు, ఏంటి పవిత్రురాలుగా ఉండుటకు ప్రభు విషయమైన కార్యములు గూర్చి చింతిస్తుందంట. మరి పెండ్లి అయిన స్త్రీ చెప్పండి, తన భర్తను ఎలాగ సంతోష పెట్టాలి, ఎలాగ సంతోష పెట్టగలని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది. మరి దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? నిజమేనండి, బైబిల్ వాక్యం చెప్తున్నట్లుగా పెండ్లి కాని పురుషుడు, పెండ్లి కాని స్త్రీ పరిశుద్ధంగా ఉండి ప్రభు కార్యాల విషయమై చింతిస్తారు. పెండ్లి అయిన పురుషుడు కానీ, పెండ్లి అయిన స్త్రీ కానీ, పెండ్లి అయిన పురుషుడు తన భార్యను సంతోష పెట్టాలని, పెండ్లి అయిన స్త్రీ తన భర్తను సంతోష పెట్టాలని చెప్పేసి చింతిస్తూ ఉంటుందంట. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని కూడా మనం చదువుదాం. ఇవిను గాక సంగములన్నిటిని గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. పౌలు గారు చెప్తూ ఉంటున్నాడు, ఇవియును అంటే ఈ చెప్పిన విషయాలు ఇంతవరకు అవియుగాక ఏం చెప్తున్నాడు? సంఘములన్నింటినీ గురించి చింత కలదో. ఇప్పుడు దేని గురించి మనం చింతించాలి? సంఘం గురించి, సంఘములన్నింటినీ గురించిన చింత. అంచే దినాల్లో అపాయకరమైన కాలాల్లో ఉన్నాం కాబట్టి దేని గురించి చింతించాలంటే, ఒక ఆత్మనైనా మనం లేకపోయామేంటి? ఒక దేవుడు ఏం చెప్తాడంటే, నశించిపోతున్న ఆత్మను అగ్నిలోంటి లాగినట్లుగా మనం ఏం చేయాలంటే తీసుకురావాలంట, బయటికి తీసుకురావాలంట. వాళ్ళు మనకెందుకులే అని వచ్చేస్తున్నాం, మనకెందుకులే, వాళ్ళు ఎలా పోతే మనకెందుకులే అనుకుంటున్నాం. కానీ ఇక్కడ అంటాడు,
ఇవియును గాక సంగములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. ఇలాంటి చింతలు ఉండవు. ఏం తినాలి, ఏం తాగాలి, ఏం కట్టుకోవాలి, ఈరోజు చికెన్ తెచ్చుకోవాలా, మటన్ తెచ్చుకోవాలా, ఇవి ఇవి మన చింతలు. పౌలు గారు ఏంటంటే ఇవి కాక సంఘములన్నింటిని గూర్చిన చింత నాకు కలుగుచున్నదని చెప్తూ, ఈ భారము సంఘములోనికి ఆత్మలను తీసుకురాలేదనే భారము నీలో దినదినము ఏమైవ్వాలంటే దినదినము నీకు కలగాలని మాట్లాడుచున్నాను. ఎప్పుడైనా దేవుని గురించి, దేవుని ఎలా సంతోషపెట్టాలి అనే ఆలోచన, అలాంటి చింత ఎప్పుడైనా మనకు ఉందా? ఆ చింత ఉండదు. మరి ఏ చింత? పండగ వచ్చేస్తుంది, కొత్త బట్టలు కట్టుకోవాలి, లేకపోతే బూరెలు వండుకోవాలి, గారెలు వండుకోవాలి, లేకపోతే మా ఇంటికి చుట్టాలు వస్తారు, ఇవన్నీ సిద్ధపరచుకోవాలి. ఇవే చింత తప్ప దేవుని గురించి చింత మనకి ఎట్టి పరిస్థితుల్లో ఉండట్లేదు. అదే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఈ లోక సంబంధమయ్యే కాక సంఘములను గూర్చిన చింత నాకు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది అని చెప్పేసి పౌలు గారు మాట్లాడుచూ ఉన్నారంటాడు దేవుడు కొరింథీ సంఘానికి చెప్తూ. మీరు కూడా ఒక్కరినైనా నేను ప్రభు సంధికి నడిపించలేదనే బాధ ఉంటే మంచిదే. ఒక్కరినైనా నేను ప్రభు సంధికి నడిపించలేకపోతున్నాననే చింత నీలో ఉంటే మంచిదే. ఆ చింత ఉండదు. కానీ ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి అని చెప్పేసి రేపటిని గురించి ఆలోచిస్తూ ఉంటాము. అలాగ ఉండడం వల్ల మోడెక్కువేమీ చేసుకోలేమని దేవుడు మాట్లాడుచున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:20 చదువుదాం. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతను వంటి వాడు ఎవడను నా యొద్ద లేడు. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతను వంటి వాడు ఎవడను లేడు అని చెప్తున్నాడండి. మనం 19వ వచనం చదివితే మనకు బాగా అర్థమవుతుంది. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రంగా మీ ఎత్తుకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు తిమోతి వంటి వాడు అతను వంటి వాడు ఎవడను నా యొద్ద లేడు. మీ క్షేమ విషయమై నిజంగా చింతించేవాడు అతను వంటి వాడు, అతను వంటి వాడు తిమోతి వంటి వాడు ఎవడో లేడంటండి. ఇక్కడ మనం చూసినప్పుడు నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రంగా మీ వద్దకు నేను పంపించున్నాను. తిమోతి ఎలాంటి వాడంటే మీ క్షేమ విషయమే నిజంగా చింతించువాడు. తిమోతి ఎలాంటి వాడు? మీ క్షేమ విషయమే మీరు క్షేమంగా ఉండాలని చెప్పి చింతించేవాడు అంటే తిమోతి. అతను వంటి వాడు ఎవడు కూడా లేడు అని చెప్తున్నాడంటే అందరూ కూడా అతను వంటి వాడు ఎవరు లేరు. కానీ అందరిని సొంత పనులు, సొంత కార్యాలనే చూచుకొనిచున్నారు. కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. యేసుక్రీస్తు కార్యాలను గురించి చింత కానీ, యేసుక్రీస్తు యొక్క ఆ పని గురించి చింత కానీ మనకి ఎవరికీ ఉండదు. కానీ మనకు అంత చింత అంతా ఏంటంటే మన సొంత పనులు, మన సొంత కార్యాలు, మాకు లేకపోతే బ్యాంకులో లోను అప్పు కట్టాలి, ఈ లోక సంబంధమైన వాటి మీదే మనం చింతిస్తాం. కానీ దేవుని కార్యాల గురించి మనం చింతించమని చెప్పేసి మన దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. 1 పేతురు పత్రిక 5:6-7 చదువుతాం ఒకసారి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించాలంటే, దేవుడు తగిన సమయంలో మీరు హెచ్చించబడాలంటే, దీవించబడాలంటే దేవుని బిడ్డలారా ఇష్టమైన చేతి క్రింద దీన మనసు కలిగి ఉండండి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక, ఆయన మనల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయండి అంటున్నాడు. 55వ కీర్తన 22వ కూడా ఉంటుంది. నీ భారము అనగా చింత, నీ భారము యెహోవా మీద మోపు. అంటే భారం అంటే ఏంటంటే ఇందాక చెప్పాను, చింత, ఆందోళన, భారము, చింత ఇవన్నీ ఒకటే. అందుకని నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఇక్కడ కూడా పేతురు పత్రికలో అదే మాట్లాడినప్పుడు మీ చింత యావత్తు నా మీద వేయండి అంటున్నాడు. మీరు చింతించడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. మనం చింతించి మోడకేమి చేసుకోలేము. కానీ మీ చింత లేకపోతే మీ భారము దేవుడి మీద వేస్తే దేవుడే మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆదుకుంటాడు, మన చింతల్ని తొలగిస్తాడు. కాబట్టి మనం మా చింత యావత్తును దేవుడి మీద వేద్దాము. ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసు కలిగి కృతజ్ఞతాపూర్వకంగా ప్రభుకి ప్రార్థన చేసేవారుగా ఉందాము. మన చింతలు ప్రభు వారికి తెలుపుదాము.
ఏం చేద్దాం? ఎలా తెలిపాలి? ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ మనములు ప్రభువుకి తెలియజేయండి అంటున్నాడు. ప్రార్థన ద్వారా మన చింత, మన ఆందోళన, మన భయం అంతటిని ప్రభువుకి తెలియజేద్దాము. అదే మీ భారము యెహోవా మీద మోపమంటే దేవునికి తెలియజేయడం. ఎప్పుడైతే దేవునికి మన భారాన్ని తెలియజేస్తామో, మన చింతలు తెలియజేస్తామో, దేవుడు ఏం చేస్తాడండి? మనల్ని ఆదుకుంటాడు. కాబట్టి మనం ఆదరించబడాలి అంటే మన చింత యావత్తును ఆయన మీద వేద్దాము. ప్రభు సందులో ప్రార్థన చేద్దాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. కలుమేయండి. సర్వోన్నతునికి స్తోత్రాలైనా ఇంతవరకు చింత గురించి, చింతించవద్దు అనే అంశం గురించి మేము నేర్చుకున్నామయ్యా, నీకు స్తోత్రాలు. నిజమైన తండ్రి ప్రభు స్తోత్రాలు. మేము దేని గురించి, లోక సంబంధం విషయాల గురించి మేము చింతిస్తున్నాం, కానీ దేని గురించి చింతించాలో ప్రభా మాకు నేర్పించారు. అసలు చింతించొద్దు అని మీరు మాతో మాట్లాడారు. మీ గురించి నేను చింతిస్తున్నాను కనుక మీరు చింతపడొద్దని మాట్లాడారు. మీ చింత యావత్తును నా మీద వేయండి అని చెప్పిన దేవుడు మీరు. లోక విషయాల గురించి మేము చింతిస్తున్నట్లయితే మమ్మల్ని క్షమించండి అయ్యా, నీకు స్తోత్రాలు. ఏమి తినాలో, ఏమి త్రాగాలో, ఏమి ధరించుకోవాలో వాటిని గురించి చింతిస్తూ ఉంటారని మాట్లాడేవయ్యా, నీకు వందనాలు. మరి ప్రభా కొందరైతే రేపటిని గూర్చి చింతిస్తారని మాట్లాడేవయ్యా, నీకు వందనాలు. దేనిని గూర్చి చింతపడాలో వరకు తెలియక మరి లోక సంబంధమైన వాటి మీద చింతిస్తారని మీరు మాతో మాట్లాడారు. దేని గురించి మేము చింతించాలో, దేని గురించి చింతించకూడదో, మరి అసలు మా చింతలన్నీ కూడా మీ మీదే వేయాలని చెప్పేసి మీరు మాతో మాట్లాడారు. కాబట్టి ఆ విత్తబడిన వాక్యం మా బిడ్డల జీవితంలో మీరే నూరంతలుగా ఫలింప చేయమని మరి స్తోత్రాలు. మా బిడ్డల చింతలన్నింటినీ యేసు నామములో దూరపరిచి మరి మీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే మిమ్మల్ని ఆదుకొనుననే మాట ప్రకారము మా చింతలు, మా బాధలు అన్నీ కూడా మీ మీదే మోపి కృతజ్ఞతాపూర్వక మా వెన్నపాలు ప్రార్థన రూపంలో మీకు తెలియజేసి మేము ధైర్యంగా ఉండడానికి మాకు నేర్పించి సహాయం దయచేయమని ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు మీకే వందనాలు అయినా. మరి సంఘ బిడ్డలందరినీ కూడా ఆ విధంగానే మీరే దర్శించి చింతలన్నింటినీ తొలగించి బాధలన్నింటినీ దూరపరిచి సంతోషంతో నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. పరమ తండ్రి దేవుని ప్రేమ, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన ప్రతి బిడ్డలకు, భూలోకంలో పరిశుద్ధులందరికీ ప్రభు సదాకాలమైన కృపతోడై నడిపించును గాక. యేసు రక్తమే జాయం, సిలువ రక్తమే జాయం. యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్.